మీరు ఉండబోయే ఇల్లు. నేను ఉండబోయే ఇంటిని మాత్రం సెలెక్ట్ చేసి పంపిస్తారనుకుంటా. ఏ ఇంటిని చూసినా అదో టైప్గా ఉంది. సారీ పెద్దవాళ్ళారా. సార్, వీళ్ళు మీకన్నా ముందే వచ్చేసారు. మీతో చెప్పొద్దన్నారు. చాలా థ్యాంక్స్. వంట వాళ్ళు పని వాళ్ళు రేపటికల్లా వచ్చేస్తారు. ఇక్కడికి పనోళ్లే అక్కర్లేదు. మా వదిన బాగా వంట చేస్తుంది. వదిన బాగా వంట చేస్తారా? వదినా మీ కాళ్ళు చూపించండి. అది కాదు మేడం, మా మేడం గారు మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టమన్నారు. చెప్పేనా, ఇక్కడ ఎవరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే మేడం, నేను 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 బయలుదేరుతాను. డ్రైవర్ అన్నా, లగేజ్ ఇక్కడే పెట్టండి, బయలుదేరదాం. అలాగే మేడం. రండి. వదిన నమస్కారం. అల్లుడు గారికి ఎంత మర్యాద, మొహం ఎంత కళగా ఉందో. నువ్వెందుకు తిప్పుకుంటున్నావు? నీకు నమస్కారం. వదిన మీరు బాగా వంట చేస్తారా? అవునవును, మజ్జిగ నేను బాగా వండుతాను. మజ్జిగను వండక్కల్లా, చిలిగితే చాలు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత బాగా వంట చేస్తారో. ఇవిడే మా వదిన. మేము మజ్జిగతో ఇంట్రడ్యూస్ అయ్యాం. బై ద బై, ఈవిడే మా కామెడీ మమ్మీ. మేము ఎప్పుడో ఫోన్ లో ఫ్రెండ్ అయిపోయాం. ఇప్పుడేంటి మళ్ళీ కొత్తగా పరిచయం? నా కోడలు తన లవ్ సంగతి పెద్దవాళ్ళైన మాతో ఎప్పుడో చెప్పింది. ఆ తర్వాతే నీకు చెప్పింది. కదర్ర బంగార. రాఘవ, నీకోసం నేను ఒకటి కొని తీసుకొచ్చాను. రా, చూపిస్తాను. మమ్మీ నీకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాను చూడు. తైలమాల, చెప్పుల మాల. తిరిగేస్తాను. ఇవన్నీ వాళ్ళకి అస్సలు తెలీదు. నన్ను నిరికించడానికి వచ్చినట్టు. మమ్మీ, అమ్మా, నువ్వన్నిట్లో కొంచెం ఓవరే. ఏ కామెడీ మమ్మీ, నందిని చూసావా? ఊరికే కామెడీ కామెడీ అన్నావు, నేను సీరియస్ అయిపోతాను. నువ్వు సీరియస్ గా మాట్లాడే కామెడీగానే ఉంటుంది. అల్లుడు గారు, మీరు నందిని చూడాలా? అవును. ఇప్పుడే మీకోసం అలా గార్డెన్ వైపు సరే. వెళ్ళండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో ఇది ఉంది. పోవే చైనీస్ మొహం. ఆడికి ప్రేమ ఎక్కువైతే ఇలాగే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళంటుంది? ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది. ధైర్యం తెచ్చుకోవడమే. నందిని, నందిని, అయ్యో. ఏయ్ నందిని, భయపడి పారిపోయాను అనుకున్నావా? నేను అప్పుడప్పుడు నైట్ జాగింగ్కి వెళ్తూ ఉంటాను. గుడ్ ఫర్ హెల్త్. ఏంటి సడన్ గా ఇక్కడ నుంచి ఉంటున్నావు, అక్కడ నుంచి ఉంటున్నావా? ఏ అలా చూడకు, నాకు సిగ్గేస్తుందబ్బా. సొరసోయ్యా, ఏంటి తల మీద పెయింట్ వేస్తుంది? పెర్ఫ్యూమ్ బాగుందా? బ్రూట్. ఇక్కడ బ్రూటే, మార్చి చేసుకోరు. శివాలాగే ఉన్నా. నువ్వు శివ, నువ్వు శివ, నువ్వు శివ, నువ్వు శివాని. శివానా? ఎవడా శివా? అల్లుడు గారు, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నువ్వు 5 నిమిషాలు ఆ నవ్వడం ఆపే. ఏంట్రా దేవదాసలా వచ్చి అమ్మ, నిలబడ్డావు? నీతో ఒంటరిగా మాట్లాడాలి, కొంచెం బయటకు వస్తావా? పనిలేదు పారా. ఏయ్! ఏంట్రా బక్ 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 బక్. విషయం ఏంటో చెప్పరా. అమ్మ, నందిని నన్ను చూసి శివాలా ఉన్నావు అంటుందమ్మా. రే, నిన్ను చూసి కృష్ణుడులా ఉన్నావంటే పర్వాలేదురా. అదేంటి శివ? శివుడికి జటాచుట ఉంటుందిరా. గాడ్ శివ కదమ్మా, వాడు చాలా బ్యాడ్ శివ. తనేమందో తెలుసా? నువ్వు చూడ్డానికి అచ్చం నా శివలాగే ఉన్నావు అంది. నా శివ అంటే ఏంటమ్మా అర్థం? తను ఇంకెవరో లవ్ చేస్తున్నట్టుంది. నువ్వు వచ్చిన టైం ఉండదు. అందుకుంటే ఇలా రామా, వీరిని చూసి శివ అన్నావా? రాఘవ్కి శివాని ఇంకో పేరుందా? లేదే. మరి నేనెందుకు శివ అని పిలుస్తాను? కదా.
రాఘవ్ నేను పైన రీడింగ్ రూమ్ లో ఉంటాను, నువ్వు అమ్మతో మాట్లాడేకరా. వస్తాను. ఏంట్రా, తను వెళ్ళిపోయాక బిచ్చెత్తుకుంటున్నావు? రే తాను క్లియర్ గానే ఉంది, నువ్వే ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓరి తెలివి తక్కువడా, లడ్డు లాంటి అమ్మాయి లుక్కులు ఇసిరి లోపలికి రమ్మంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయడానికి పిలుస్తుంది అని అర్థం. నాగిని డాన్స్ ఆడుతున్నావు. పోయి లవ్ చేయరా పోరా. మనమే కన్ఫ్యూజ్ అవుతున్నామేమో. నందిని, నందిని పిలుస్తుంటే వినపడలేదా నీకు? నందిని పలకవే. పట్టుకొని నందిని నందిని పిలిస్తే ఎలా పలుకుతుందిరా? ఇప్పుడు మళ్ళీ ఏమైందిరా? సరిగా పదనిసా సరి తప్ప మగనిసా సరి 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 సరి. ఏంట్రా సంగీతం పాడుతున్నావు? మా ఫస్ట్ నా పేరేగా మార్చి చెప్పింది, ఇప్పుడు తన పేరు మార్చి చెప్తోందమ్మా. కంగాని నందిని పిలిస్తే ఎలా పలుకుతారన్నది టైప్ లో మాట్లాడుతోందమ్మా. రాఘవా, అమ్మా ఎన్నో రోజుల తర్వాత రెస్ట్ తీసుకుందామని వచ్చానురా, నన్ను టార్చర్ పెట్టుకోరా. నేను టార్చర్ పెడతానా? కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వు వచ్చి చాటుగా చూడు. నందిని కావాలంటే చూడు, ఇటు తిరిగి ఎలా అరుస్తుందో. రాఘవ్ చెప్పు. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయడం? ఇప్పుడే కదా గంగాని పట్టుకొని నందిని నందిని అంటే ఎలా పలుకుతాండ్రా పూ అని 3 కిలోలు ఉమ్మని కింద ఉమ్మావు. నేనెందుకు నీతో అలా మాట్లాడాలి? నేనేమైనా లూసా? నీకు కాదమ్మా, ఇడుగో ఇక్కడ ఉన్నాడా ఈడే లూసు. నేను లూసా? లేకపోతే ఏంట్రా, అటు చూడు నా కోడలు ఎంత అందంగా మాట్లాడుతుందో. ఎవరు ఇదా అందంగా మాట్లాడుతోందా? ఏమైందిరా అలా కడకరలా నిలబడ్డావు? ఏమైందిరా నీకు? అడుగుతుంటే చెప్పవేంట్రా? వెనక నందిని నుంచునుందమ్మా. రా, నందిని నీ వెనకే నించునుంది. నా వెనక కాదమ్మా. ఈ రోజు నీకు ఏదో అయింది, రా చెప్తాను. రారా. ఏంట్రా దేనిలోనో దూరినట్టు అరుస్తున్నావు? అయ్యో, నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ నేను చెప్పేది మాత్రం నమ్మట్లేదే. అర్జెంట్ గా నీ కళ్ళు చెక్ చేయించాలి, రా చెప్తాను. చేయించాలా? నందిని ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఏంటా ఈడు? ఏయ్, ఏంట్రా ఇది? ఆవులు మేకల్లా మొక్కలు పీకి తింటున్నావు? అల్లుడు గారికి ఆకుకూరలంటే ఇష్టమేమో. అయ్యా, ఆడికి ఏమి ఇష్టమో నాకే కదా తెలుసు. తాయెత్తు, చీపురుగట్ట, చెప్పులు. తెగిపోద్ది. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, మేము వెళ్ళి తీసుకొస్తాం. నందిని స్నానం చేసి వచ్చాక ఇద్దరు కలిసి టిఫిన్ చేయండి. మేము వచ్చేలాగా మొక్కల్ని పీకి తినేకు, అర్థమైందా? గారికి ఆకుకూరలు తీసుకురావాలి. వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అని చూశాను. నందిని ఏంటి నందిని అదో టైప్ గా నవ్వుతున్నావు నువ్వు? అయ్యో, ఎవ్వరు పోలేదు. మా అమ్మ మీ వదినే బయటికి వెళ్ళారు. నందిని ఇప్పుడు కొత్తగా మగాడి వయసులో మాట్లాడుతున్నావు, సిగరెట్ కూడా కాలుస్తున్నావు. ఇదంతా తమాషాకేగా? అయ్యో, ఆ, నేను సిగరెట్ కాల్చలేదు. అయ్యో, ఇంకెవరమ్మా కాల్చారు? నా శివని ఆ, ఇలా దమ్ము కొడతాడు. నీకు కూడా గుండు కొడితే నా శివలాగే ఉంటా. శివ 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 ఎవడే ఆ శివ? గంగనే కొడతావా? గుండు శివ మొండి శివారా? పుల్లగా చుట్టెట్టుకుని గుండు శివ మొండి శివ అంటున్నావే. ఎవరా గుండు, ఎవరా గంగ, ఎవడా శివ? ఆ చల్దరట్టు కొడతావేంటి? నువ్వు మాత్రమే మగాళ్ళ కొడతావా? నేను కూడా మగాడినే. ఉండు, నేను మా అమ్మతో చెప్తాను. అమ్మా కొడుతుందా మనదు? ఇద్దరు ఫ్రెష్ గా వస్తున్నారు, చెప్తే లోపలికి వెళ్ళరా. ఏంట్రా ఇద్దరు భోంచేశారా?
నేను మాత్రమే తిన్నానమ్మా. ఏంట్రా ఒక టైపుగా మాట్లాడుతున్నావు? నిజం చెప్పానంటే నువ్వు నన్ను ఎగిరెగిరి తంతావు. ఉండు, నేను ఇరికించేస్తాను. మా ఏంటి నాన్న? మా ఏంట్రా? నీ కోడలు నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. అదేంటది? నేను ఇక్కడ ఉండగా ఆవిడతో మాత్రం పర్సనల్. అనవసరంగా తొందరపడకండి. నెక్స్ట్ మీరే. ఓకే అమ్మా, గో హెడ్. నేను మీరు రండి, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. రండి. హాయ్ డాక్టర్ ఇన్లా. నందిని, నందిని, నందుకుటే పర్సనల్ గా మాట్లాడాలని కనపడదేంటి? అరుపులు ఉంటుందేమో. నందు, ఏంటది? ఉయ్యాల ఊగింగ్. అది ఆ భయం ఉండాలి. నందు, నందు. Who is the black seat? ఎలా దానితోట అదే ఊగుతుంది? ఎలా? ఏమీ లేదు. Who is this? ఎవరు నా వీపు మీద చపాతీలు కాలుస్తున్నారు? అయ్యయ్యో, ఈ రూమ్ లో ఏదేదో జరుగుతుంది. అయ్యో, ఏయ్ రాక్షసి! ఫుల్గా వాయించినట్టుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. అప్పుడే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఏంట్రా తను నన్ను ఒంగోబట్టి వీపు మీద విమానం మొత్తం నువ్వు మోగించిందిరా. చెప్పుకున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. నాతో చెప్పకుండానే నన్ను పిలిచేసావు కదా. చాలా థాంక్స్ రా. నాకు చివరి వరకు గంజిపోస్తావన్న నమ్మకం మా వచ్చిందిరా. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదమ్మా. ఇక్కడ మా, నేను చెప్పేది సైలెంట్ గా విను. ఈ మర్యాద మనకి మాత్రం దక్కితే సరిపోదు, ఆవిడ కూడా దక్కాలి. పిలిచేద్దామా? ఏమండండి, ఇటు రండండి. ఇక నువ్వు జీవితంలో నవ్వవే. ఏమిటి చాలా సేపటి నుంచి తల్లి కొడుకులు పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారు? మీ గురించే. మీ ఆడపడుచు మీతోనే పర్సనల్ గా మాట్లాడాలంట. వెళ్ళి ఎంత అదే కదా అనుకున్నాను. నాకేదైనా గిఫ్ట్ కొని పెట్టుంటది. గిఫ్ట్ అంటమ్మా. ఇక దంచుడు, దంచుడే. నందిని, నందిని, ఇక్కడున్నావా? ఆ? నందిని, ఇక్కడెక్కడ ఉంటున్నారు? బలికెళ్ళిన మేకలాగే ఉంది. అల్లుడు గారు అక్క థ్యాంక్స్. థ్యాంక్స్. అక్కయ్య గారు చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. పెళ్లికి ముందే పంచభక్ష పరమాణాలు వడ్డించి భోజనం పెట్టారు. మేమెక్కడ పెట్టాం, మీ అమ్మాయి పెట్టింది. మా దానికి ఏదో దయ్యం పట్టినట్టుందమ్మా. మంచి స్వామీజీ దగ్గరికి తీసుకెళ్దామమ్మా. ఆరచి, వాళ్ళు రాలగొడతాను. రోజంతా తాయత్తు మంత్రగాడు దెయ్యాలు భూతాలు అంటూ తన్ని ఓ మంచి ఫిజియోథెరపీ దగ్గర తీసుకెళ్ళాలి. ఫిజియోథెరపీ మనకి. మంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి దొంగ రాస్కెల్. తెలుస్తున్నావా? తెలుసు, ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది. Everything is normal. చెప్పింది వాళ్ళకి చెప్పేయండి. సరే, ఏం చెప్పాలి?